మనమున్నాం ఇప్పుడు సైబరాబాద్ డీసీపీ అండ్ షీ టీమ్స్ ఇన్ఛార్జ్ అనసూయ మేడం గారు బిగ్ సల్యూట్ టు యూ అండ్ హ్యాపీ విమెన్స్ డే. హ్యాపీ విమెన్స్ డే టు యూ టూ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. షీ టీమ్స్ని హ్యాండిల్ చేస్తున్నారు. ఇట్స్ ఎ బిగ్ టాస్క్. ఎందుకంటే ఇంతమంది మన రాష్ట్రంలో ఉన్న ఇంతమందికి మీరు ఒక సేఫ్ జోన్ లాగా, ఒక సేఫ్ పర్సనాలిటీ లాగా ఉన్నారు. సో హౌ డూ యూ ఫీల్? యాక్చువల్లీ షీ టీమ్స్ అన్నది హైదరాబాద్ సిటీతో స్టార్ట్ అయింది 2014లో. సైబరాబాద్లో కూడా 2014 ఎండింగ్లో డిసెంబర్లో స్టార్ట్ చేస్తాము. అప్పటి నుంచి షీ టీమ్స్ వర్క్ చేస్తూనే ఉన్నాయి. రోజు రోజుకి మా వర్క్ అన్నది పెరిగిపోతూ ఉన్నది. ఎందుకంటే వచ్చే కంప్లైంట్స్ కూడా, నంబర్ ఆఫ్ కంప్లైంట్స్ కూడా పెరిగినాయి. ప్రజలకి కూడా షీ టీమ్స్ అంటే బాగా అవగాహన పెరిగింది ప్రజల్లో. దానివల్ల కూడా ఎక్కువ ఏదో కంప్లైంట్స్ రావడం జరుగుతుంది. అది కాకుండా సైబరాబాద్లో ఇప్పుడు మేము స్పెషల్గా విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ అని ఒకటి ఫామ్ చేయడం జరిగింది. మా కమిషనర్ గారు శ్రీ విసి సజ్జనార్ గారు పర్సనల్గా ఇంట్రెస్ట్ తీసుకొని మహిళలకి, పిల్లలకి ఒక స్పెషల్ వింగ్ అన్నది ఉంటే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి సార్ ఆలోచన చేసి ఒక వింగ్ ఫామ్ చేశారు. పిల్లల మీద జరిగే లైంగిక వేధింపుల మీద ఏ రకంగా అంటే నాట్ ఓన్లీ త్రూ షీ టీమ్స్ బట్ స్కూల్స్లో ఒక్కొక్క టీచర్ని కూడా ఐడెంటిఫై చేసి ప్రతి స్కూల్ నుండి ఎవరన్నా పిల్లలు వేధింపులకి గురవుతుంటే, సెక్షువల్ వయలెన్స్, సెక్షువల్ హెరాస్మెంట్ అటువంటి ఏమున్నా కూడా మాకు రిపోర్ట్ చేసే విధంగా ఒక స్కూల్ టీచర్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో త్రూ స్కూల్ టీచర్, త్రూ షీ టీమ్ ఆ కంప్లైంట్ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళడం జరుగుతుంది. సో ఈ విధంగా కూడా మేము రీసెంట్గా జస్ట్ February 15th లాంచ్ చేయడం జరిగింది. డిఫరెంట్ కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. మీకు ఏది ది వర్స్ట్ అనిపిస్తూ ఉంటుంది మీ సర్వీస్లో, ఇన్ని ఇయర్స్ ఆఫ్ సర్వీస్లో? డిఫరెంట్ కంప్లైంట్స్ అంటే వాటి ప్రొఫైల్ చేంజ్ అవుతూ ఉంది. ప్రీవియస్లీ మనం చూసేవాళ్ళం వెనక జస్ట్ వెంటాడి ఐ లవ్ యూ చెప్పు అని వేధించే వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు అది కొంచెం విస్తరించింది. అటాక్స్ జరుగుతున్నాయి. ప్లస్ సోషల్ మీడియాని బాగా ఉపయోగించి హరాస్మెంట్ చేయడం అనేది బాగా పెరిగింది. ఈ మధ్యకాలంలో మనం చూసేవన్నీ కూడాను, ఎస్పెషలీ మాది సైబరాబాద్ ఐటీ హబ్ మధ్యలో ఉంది కాబట్టి మాకు ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా హెరాస్మెంట్ అవేవి ఎక్కువ వస్తుంటాయి కంప్లైంట్స్. అలాగే మాకు మా సైబరాబాద్ పరిధి ఎట్లా అంటే బాగా రూరల్ ఏరియాస్ కూడా ఉన్నాయి, మాకు విలేజెస్ కూడా ఉన్నాయి అన్నమాట. శంషాబాద్, షామీర్పేట అటువైపు అక్కడ ఒక టైప్ ఆఫ్ హెరాస్మెంట్స్ వస్తుంటాయి కంప్లైంట్స్. ఈ ఐటీ హబ్లోనేమో ఈ విధంగా హెరాస్మెంట్ అని సోషల్ మీడియా హెరాస్మెంట్ కంప్లైంట్స్ ఎక్కువ వస్తుంటాయి. మీకు ఏమైనా కోపం వచ్చేప్పుడు కొట్టిన సందర్భాలు ఉన్నాయా మేడం ఎవరినన్నా? అంటే ఎంత చెప్పినా అంటే ఇంకా ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళని పనిష్ చేయడం, కొట్టడం అన్నది మా బాధ్యత కాదు. యాక్చువల్లీ వాళ్ళకి ఏం చేస్తామంటే తప్పు చేశారు అన్నది వాళ్ళకి రియలైజేషన్ రావాలి. చాలామంది అబ్బాయిలు ఏమనుకుంటారంటే సరదా ఇది, మనకి ఒక హక్కు ఉంది, అమ్మాయిని ఏడిపిస్తే మనకి ఒక సాటిస్ఫాక్షను, ఆ అమ్మాయి ఉన్నదే ఏడిపించడం కోసం, మన సరదా తీర్చడం కోసం అన్న కాన్సెప్ట్ చాలా మందిలో ఉంది. అది పనిషబుల్ అన్న విషయం తెలియక చేస్తుంటారు. సో ఎప్పుడైతే మేము చెప్తాం బాబు ఇది పనిషబుల్ రా, పలానా సెక్షన్ ఉంది, నువ్వు అమ్మాయికి ఒక్క విజిల్ వేసినా కూడా అది సెక్షన్ 509 IPC కింద 3 సంవత్సరాలు జైలు ఉంది, నీకు తెలుసా అంటే అప్పుడు కూడా ఇలా సర్ప్రైజ్ అయిపోయి ఉండిపోతాడు అనమాట. ఎన్ని టైమ్స్ వార్న్ చేస్తారు మేడం? ద సేమ్ పర్సన్ ఊరికే చేసిన సందర్భాలు కూడా మీ దృష్టికి వచ్చి ఉంటాయి. సో ఎన్ని టైమ్స్ వార్న్ చేస్తారు? నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది? ఫస్ట్ టైం వార్నింగ్ ఇస్తాము. అంటే ఒక పర్సన్ ఒక అమ్మాయినే హెరాస్ చేసిన ఇన్సిడెంట్స్ మాకు ఇప్పటివరకు తగిలింది. ఒక పర్సన్ మల్టిపుల్ అమ్మాయిల్ని చేసింది అయితే రాలేదు సోఫా. సో ఫస్ట్ టైం అమ్మాయి వచ్చి కంప్లైంట్ చేయగానే వాడిని పిలిపించేసి వాడికి వార్నింగ్ ఇస్తాం, ఇది చేయడానికి వీల్లేదు, ఇప్పుడు నీకు తెలియక చేసావేమో అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ని పిలిచి కౌన్సిలింగ్ చేస్తాం. ఎవ్రీ సాటర్డే కౌన్సిలింగ్ సెషన్ ఉంటుంది. ఓకే. సో కౌన్సిలింగ్లో వాళ్ళ పేరెంట్స్ కూడా తెలుస్తుంది మా అబ్బాయి ఈ పని చేస్తున్నాడు. అప్పటి వరకు వాళ్ళకి కూడా ఐడియా ఉండదు, వాళ్ళ అబ్బాయి ఇంట్లో నుండి బయటకు వెళ్తే ఏం చేస్తున్నాడు అన్నది పేరెంట్స్ కూడా ఐడియా ఉండదు. సో మేము చెప్పగానే పేరెంట్స్ కూడా ఒక అలాంటి కంట్రోల్, ఓకే, వాళ్ళ అబ్బాయి మీద ఇట్లాంటి పనులు చేయకుండా ఉండాలి అనేసి వాళ్ళ ద్వారా కూడా ఒక ప్రెషర్, దాంతో చాలామంది ఆగిపోతారు. బట్ కొన్ని రేర్ కేసెస్లో ఏమవుతుందంటే ఎందుకు రిజెక్ట్ చేసింది అమ్మాయి అన్న ఒక దీంట్లో మళ్ళీ హెరాస్మెంట్ స్టార్ట్ చేస్తారు. చేసినప్పుడు మాత్రం ఇంకా ఖచ్చితంగా చట్టపరమైన
యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మేడం మీ డ్యూటీ అంటేనే 24/7 ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందో తెలియదు. సో మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? ఫ్యామిలీ 100% సపోర్ట్ చేయాలండి, లేకపోతే సక్సెస్ఫుల్గా ఉండలేము. ఈ ఎస్పెషల్ పోలీస్ డిపార్ట్మెంట్లో సిస్టమ్స్ ఉంటాయి, ఫ్యామిలీ కూడా టోటల్లీ, ఎస్పెషల్లీ చిల్డ్రన్ విషయంలో కానీ చైల్డ్ కేర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ చైల్డ్ కేర్కి ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే వీ కెనాట్. పోలీస్ డిపార్ట్మెంటే కాదు, ఏ మహిళ కూడాను బయటకు వచ్చి వర్క్ చేయాలంటే ఫ్యామిలీ సపోర్ట్ కంపల్సరీ. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే చాలా కష్టం. ఓకే మ్యామ్, ఫ్యామిలీకి ఎంత టైం స్పెండ్ చేస్తూ ఉంటారు మీరు? వీక్లో వీకెండ్ లాగా ఏమన్నా ఉంటుందా? జనరల్గా వీకెండ్స్ అన్నవి ఉండవు పోలీస్ డిపార్ట్మెంట్లో. సో సహజమైనంత వరకు వాట్ ఎవర్ టైం వీ కెన్ స్పెండ్, క్వాలిటీ టైం అంటారు చూడండి, ఆ క్వాలిటీ టైము స్పెండ్ చేస్తే ఫ్యామిలీకి అదే చాలా హ్యాపీ సిచ్యువేషన్ అనమాట. సో ఆఫీస్లో ఫేస్ చేస్తున్న ఏవి ఉన్నా కానీ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడాను ఆఫీస్లోనే వదిలేసి ఇంటికి ప్రశాంతంగా వెళ్ళి ఇంట్లో యు ఆర్ ఎ ఫ్యామిలీ మెంబర్, దట్స్ ఆల్, యు ఆర్ నాట్ ఎ పోలీస్ ఆఫీసర్ ఎనీమోర్, యు ఆర్ ఎ ఫ్యామిలీ మెంబర్ అన్నట్టుగా ఉంటే ఇట్ ఈస్ అ వెరీ వెరీ హ్యాపీ ఫ్యామిలీ. ఓకే, యూఆర్ ఎ సూపర్ మామ్, దెన్ సూపర్ కుక్ ఆల్సో మ్యామ్. ఏమన్నా వంటకాలు సూపర్గా చేస్తారా? వెజ్జా నాన్ వెజ్జా? ఐ ప్రిపేర్ వెరీ గుడ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అండ్ మటన్ బిర్యానీ వెనెవర్ ఐ గెట్ ద టైం. చాలా తక్కువ టైం దొరికితే మాత్రం హ్యాపీగా బిందాస్గా చేస్తాను. యా, హ్యాపీగా పిల్లలతో ఎంజాయ్ చేస్తాను, ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తాను. వెరీ నైస్ ఇది. సో అది మిక్స్ అవ్వకూడదు. వర్క్ అండ్ పర్సనల్ లైఫ్ షుడ్ నెవర్ మిక్స్. అది మిక్స్ అయిందంటే మాత్రం మనకి ఆ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఆఫీస్కి తీసుకురాకూడదు, ఆఫీస్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఇంటికి తీసుకెళ్ళకూడదు. దెన్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ హ్యాపీ సిచ్యువేషన్ ఫర్ బోత్. మ్యామ్, ఈ విమెన్స్ డే రోజు మీరేమన్నా మెసేజ్ ఇవ్వదలుచుకున్నారా, లేదంటే యూఆర్ స్టార్టింగ్ ఎనీథింగ్ న్యూ ఫ్రమ్ హియర్? ఈ ఇయర్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే థీమ్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ ఇస్తారు అనమాట. సో ఇట్ ఈస్ కాల్డ్ బ్యాలెన్స్ ఫర్ బెటర్. దాని సింబల్ కూడా ఇలా డిసైడ్ చేశారనమాట. అంటే ప్రతి సిచ్యువేషన్లో విమెన్ ఎంత ఉన్నారు, మెన్ ఎంత ఉన్నారు అంత విమెన్ కూడా ఉంటే అప్పుడు బ్యాలెన్స్డ్గా ఉంటుంది. వెదర్ ఇన్ ద వర్క్ ఫోర్స్ ఆర్ ఇన్ ది పొలిటికల్ ఫీల్డ్ ఆర్ ఇన్ ద బోర్డ్ రూమ్స్, ఎక్కడైనా కానీ ఉమెన్కి ఈక్వల్ రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు అది మనకి ప్రోగ్రెస్ అనేది బాగా కనిపిస్తుంది అన్నది ఇయర్ థీమ్ అనమాట. ఓకే, సో నేను కూడా అదే ఆశిస్తున్నాను. ఎక్కువ మంది మహిళలు ముందుకు రావాలి, చదవాలి, ప్రొఫెషనల్గా దే షుడ్ సెటిల్, దే విల్ హ్యావ్ అ గుడ్ లైఫ్ ఇఫ్ దే ఆర్ ఇండిపెండెంట్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మీ వాల్యుబుల్ టైం మా కోసం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. దిస్ వాజ్ స్పెషల్ ఇంటర్వ్యూ విత్ అనసూయ గారు.